తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మున్సిపాలిటీకి కానీ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కానీ ఇతరత్ర కానీ యూటిలిటీ బిల్స్కి ఒక 48 గంటల అవకాశం ఇచ్చినట్టయితే బాగుంటుంది సార్ అని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారికి ఆ సలహా నచ్చి వెంటనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి ఫోన్ చేసి వారిని అడిగారు ఎట్లా ఉంటుందని. వారు కూడా బాగుంటుంది అన్నారు. అనగానే వెంటనే వారి సెక్రటరీని పిలిచి నిర్ణయం తీసుకుని ఆర్డర్ ఇద్దాము, మీరు ముందు ఇమ్మీడియట్గా పత్రికా మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. చేసి ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక గెజెట్ని కూడా విడుదల చేసింది. ఇది భారత ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ గెజెట్ ఇది. ఇందులో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా స్పష్టంగా చెప్పారు. ఇవి కాపీ దయచేసి అందరూ కూడా ప్రచురించాలని విజ్ఞప్తి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ప్రజల కోణంలో చాలా అవసరం కూడా. ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే రేపు అర్ధరాత్రి వరకు ఇచ్చిన ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో, శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎగ్జంప్షన్ ఏదైతే ఇచ్చారో ఆ ఎగ్జంప్షన్లో భాగంగా 500 నోట్లు 1000 నోట్లు అంటే పాత నోట్లు ఏవైతే నిన్న మొన్నటి దాకా చెల్లవు అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారో వాటిని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో అంతటా కూడా అంటే అన్ని స్థానిక సంస్థల్లో పూర్తి స్థాయిలో దేనికోసం వినియోగించుకోవచ్చు అంటే గతంలో కట్టాల్సిన ఏదైనా ఫీజు కానీ, ఏదైనా ఛార్జీలు కానీ, ట్యాక్సెస్ కానీ, పెనాల్టీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, మున్సిపాలిటీకి కానీ, లోకల్ బాడీస్ కానీ కట్టాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని రేపు అర్ధరాత్రి వరకు పాత 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఇచ్చి కట్టుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఫర్ మేకింగ్ పేమెంట్స్ టువర్డ్స్ యూటిలిటీ ఛార్జెస్ ఇంక్లూడింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. అంటే గ్రామ పంచాయతీల్లో నీటి పన్ను బకాయిలు ఉంటే రేపటి రాత్రి వరకు 500 నోట్లతో 1000 రూపాయలతో మీరు కట్టొచ్చు, గ్రామ పంచాయతీలో తీసుకుంటారు. మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 73 మున్సిపాలిటీల్లో కూడా రేపు మొత్తంగా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ మీరు కట్టాల్సి ఉన్నా, లేదా మున్సిపాలిటీకి మీరు ఏదైనా ఇతరత్ర బకాయి ఉన్నా, అదే రకంగా మున్సిపాలిటీలో మీరు నల్లా బిల్లు కట్టాల్సి ఉన్నా, లేదా ఇంకే బాకీ ఉన్నా మున్సిపాలిటీకి కట్టాల్సిన సొమ్ము మీరు గతంలో మీకు నోటీసు వచ్చి ఉంటే, ఏదైనా పెనాల్టీ పడి ఉంటే మీకు అవన్నీ కూడా రేపు అర్ధరాత్రి వరకు కూడా కట్టుకునే ఒక వెసులుబాటు లభించింది. మరి కేంద్ర మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక సహృదయంతో చేసిన సూచనను వెంటనే స్వీకరించినందుకు వారి ఉదారతకు, వారి ఔదార్యానికి నా ధన్యవాదాలు. ప్రజల పక్షాన కూడా ధన్యవాదాలు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రేపు అర్ధరాత్రి వరకే మనకున్న అవకాశం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ కమిషనర్లను ఇప్పటికే అలర్ట్ చేశాము. డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు ఇప్పుడు ఈ నిమిషం వారందరితో కూడా సెల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో కూడా ఇటు జిహెచ్ఎంసి అటు హెచ్ఎండబ్ల్యూఎస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రేపు ఇతర అన్ని కార్యక్రమాలు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రేపు మొత్తంగా కూడా అవసరమైతే అదనంగా కౌంటర్లు పెట్టి ఈ డబ్బులు మీరు ముందుకొస్తే, ప్రజలు ముందుకు వచ్చినట్టయితే స్వీకరిస్తాము. ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఈ సందర్భంగా దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా చాలా రకాల జోకులు తిరుగుతూ ఉన్నాయి. వాట్సాప్లో ఏ రకంగా చెల్లకుండా పోయినాయి అనేది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా విద్యుత్ బకాయిలు, అదే రకంగా వాటర్ బకాయిలు లేదా ప్రాపర్టీ ట్యాక్స్, మీ ఇంటి పన్ను ఘర్పట్టి, దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ కావాలంటే మొత్తం సంవత్సరానికి ఒకేసారి కట్టొచ్చు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు కావాలంటే మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ రాబోయే సంవత్సరానికి కట్టేయచ్చు. కాబట్టి మీరు కట్టే ప్రతి పైసా కూడా రేపు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి నేను కోరేది ఏమంటే కట్టే ప్రతి పైసాకి రేపు రసీదు ఇస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు అర్ధరాత్రి వరకు ఒక్కరోజే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలు, హైదరాబాద్ కార్పొరేషన్తో సహా అందరూ కూడా ఈ అడ్వాంటేజ్ తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాలను కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. వారందరూ కూడా రేపు మీకోసం అందుబాటులో ఉంటారు, నోట్లను యాక్సెప్ట్ చేస్తారు, మీకు రసీదులు కూడా ఇస్తారు. కాబట్టి రేపు రాత్రి వరకు ఈ అన్నింటికి అంటే దయచేసి మళ్ళీ నేను గుర్తు చేస్తూ ఉన్నా, చాలా స్పష్టంగా యూటిలిటీస్, నల్లా బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్సులు, కరెంటు బిల్లులు, ఇవన్నింటికి సంబంధించిన బకాయిలున్నా, పెనాల్టీలున్నా, కట్టాల్సిన ఉన్న
అన్నీ కూడా ఒకేసారి రేపు ఏకకాలంలో కట్టుకునే అవకాశం ఉంది. దీన్ని అవకాశంగా సదవకాశంగా తీసుకోండి, వినియోగించుకోండి అని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా అన్ని మున్సిపాలిటీల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ విషయంలో రేపు పూర్తి స్థాయిలో ఎక్స్టెండెడ్ అవర్స్ కూడా పనిచేస్తారు మా వాళ్ళు. రేపు అర్ధరాత్రి వరకు కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉండాలి అధికార యంత్రాంగం మొత్తం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల కోసం ఇలాంటి సందర్భాలు అరుదుగా వచ్చినప్పుడు అందరం కూడా అర్ధరాత్రి వరకు కూడా రేపు ఆఫీస్ అవర్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తాము. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారికి కూడా మాట్లాడి వారికి కూడా విజ్ఞప్తి చేస్తాము. అట్లే మా స్పెషల్ సిఎస్ గారికి కూడా మాట్లాడి, అదేవిధంగా మన పంచాయతీరాజ్ మంత్రి గారికి కూడా మాట్లాడి గ్రామ పంచాయతీలు అదే రకంగా మున్సిపాలిటీల్లో రేపు అర్ధరాత్రి వరకు మేము రెడీగా ఉంటాము. ప్రజలు మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోరుతాం. థ్యాంక్ యూ. ఈ గజెట్ కాపీ దయచేసి మీ అందరికీ నా విజ్ఞప్తి, గజెట్ కాపీ ఇది అధికారికంగా ఇచ్చిన రాజపత్రిక కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని క్యారీ చేయాలని విజ్ఞప్తి. సోషల్ మీడియా ద్వారా కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించినట్టయితే ప్రజలకి ఎక్కువ చేరువే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా ఆ రకంగా సహకరించాలని కోరుతాం. 5 ఏళ్ళు అని చెప్పారా? 5 కాదు. దయచేసి అధికారికంగా వచ్చే ప్రకటన కోసం చూడండి తప్ప ఇంకొక మాట ఈ సందర్భంగా వాట్సాప్లో వచ్చే నోటీసులకు చూడకండి దయచేసి. రేపు జిహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మీకు చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాట్సాప్లో వచ్చింది, ఇంకోటి చూసింది, ఫేస్బుక్లో ఎవరో పెట్టింది చూసి కన్ఫ్యూజ్ కావద్దు. చాలా స్పష్టంగా చెప్తాను, రేపు అర్ధరాత్రి వరకు మీరు కట్టొచ్చు, బకాయిలు కట్టొచ్చు. నాకు నా అవగాహన మేరకు 1 year వరకు కట్టొచ్చు, అడ్వాన్స్ ట్యాక్స్ 1 year కట్టొచ్చు తప్ప 5 ఏళ్ళు 10 ఏళ్ళు అన్ని ఇప్పుడే కడతా అంటే కొద్ది కష్టం. ఇంకొక మాట కూడా చెప్పాలి. చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది కాబట్టి క్లియర్ చేసే ఉద్దేశంతో, వివరణ ఇచ్చే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. సామాన్య ప్రజలకి 2.5 లక్షల కంటే దిగువ ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదనే విషయం మీకు తెలుసు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ రేపు మీరు కట్టబోయే ఈ మొత్తం ఏదైతే ఉందో, ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైనా కూడా యూటిలిటీస్ కట్టే అమౌంట్ మీ ఆదాయ పరిమితిలోకి రాదు. అంటే రేపు ఈ బిల్లులు కట్టిన తర్వాత కూడా మీకు ఇంకా 2.5 లక్షల వరకు మీకు ఎగ్జంప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ముఖ్యంగా దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ విషయంలో ఆందోళన పడవద్దు. ఇది కడితే మళ్ళీ నా 2.5 లక్షలు రేపు బ్యాంకులో అదేమైనా వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందా అనే ఒక అనుమానం ఏమైనా ఉంటే అది కూడా అవసరం లేదు. రేపు ఇది కట్టిన తర్వాత కూడా మీకు డిసెంబర్ 30 వరకు 2.5 లక్షల ఆదాయ పరిమితి ఏదైతే ఉందో అది మీకు వర్తిస్తుంది. దానికి సంబంధం లేదు. కాబట్టి దయచేసి ఆ విషయం కూడా గమనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పండి. మంచి సబ్జెక్ట్ చెప్తే టీడీపీ అని పనికి వాళ్ళ పేర్లు చెప్తే ఈ టైంలో వాళ్ళ గురించి మాట్లాడితే పాపం కూడా కలుగుతుంది. ఏందన్నా ఇంకా వేరే వద్దన్నా.